టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నే బొమ్మరిలుగా మార్చుకున్న లేడీ జెనీలియా డిసౌజా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు తెర మీద కన్నడ డైలాగ్స్ విసరబోతోంది. సౌత్ కి సలాం అంటూ సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయ్యింది. అయితే అక్కడే అనుకోని ట్విస్ట్ తనకి ఎదురవుతోందని తెలుస్తోంది. ఏంటా ట్విస్ట్? టేక్ ఎ లుక్. జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన టాప్ హీరోయిన్. 10 ఏళ్ల క్రితం పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసింది. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని షురూ చేయబోతోంది. ఆల్మోస్ట్ ఈ సినిమా తర్వాతే జెనీలియా టాలీవుడ్ కి టాటా చెప్పేసింది. 10 ఏళ్లు తెలుగు తమిళ్ అంటూ సౌత్ ని ఏలిన జెనీలియా ఇంతకాలానికి తెలుగు కన్నడ బైలింగ్వల్ మూవీ చేస్తూ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి తమిళ్ మూవీ బాయ్స్ తో సౌత్ లో సందడి షురూ చేసిన జెనీలియాకు ఎక్కువ హిట్లు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. బొమ్మరిల్లు లాంటి హిట్లు, రెడీ లాంటి బ్లాక్ బస్టర్లు, ఇలా జెనీలియా టాప్ మూవీస్ లిస్ట్ లో 90% తెలుగు సినిమాలే ఉంటాయి. అందుకే మళ్లీ తెలుగులోనే వెలిగేందుకు సిద్ధపడింది. బాలీవుడ్ యాక్టర్ రితేష్ తో వివాహం తర్వాత పూర్తిగా సినిమాలు వదిలేసిన జెనీలియా ఇప్పుడు 10 ఏళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధపడింది. గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి మూవీతో జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. అది కూడా హీరోయిన్ గా కాదు, విలన్ గా అంటున్నారు. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా కనిపించే ఈ సినిమాలో జెనీలియా సాఫ్ట్వేర్ కంపెనీ CEO గా కనిపించబోతోందట.